సంతోషం దీంట్లో ఒక మాకు చెప్పుకోవాలంటే ఫ్యామిలీకి ఇచ్చేంత టైం సరిపోదు. అంటే దాన్ని చేసే వాళ్ళు ఉన్నారు. మిగతాది ఏంటంటే ప్రజల సేవ ముఖ్యం. వాళ్ళది అది చేస్తున్నది అదొకటి మాకు సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. నిజంగా బిజినెసే చేయాలి అనుకుంటే అది ఒక రకంగా ఉండేది. దాన్ని అది ఎంత ఉండాలో ఆ బిజినెస్ అంతవరకే మేము పెట్టుకుంటాం. మిగతా టైం అంతా దీనికి మేము ఎక్కువ వరకు ఇస్తుంటాం. బేసిక్గా మీరు హన్మకొండ అనుకుంటే కదా సార్, అక్కడి నుంచే మీరు లాస్ట్ టైం? యాక్చువల్ నేను అంటే పుట్టింది కూడా హన్మకొండేనండి, చదువుకున్నది అక్కడే, ఈవెన్ అంత డిగ్రీ కూడా అక్కడ కంప్లీట్ చేసుకున్నాం, అక్కడనే ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళి మాకు కొంచెము ఇప్పుడు మాకు కమాలుద్దీన్ అహ్మద్ అని ఒక అతను ఎంపీ ఉండే, ఆయన కాంగ్రెస్ పార్టీ. ఆయన అంటే మా ఇంట్లోనే అంటే మేము చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. మా ఫాదర్ వాళ్ళు కలిసి ఎమ్మెల్యేస్కి ఉండేది. ఆయన మాకు ఎంపీగా ఉండేవాడు. ఆయనకి అక్కడ ఒక అంటే ఇల్లు అనేది లేకుండా మా ఇంట్లోనే ఉండేవాళ్ళం, అందరం కలిసి ఉండేవాళ్ళం. వాళ్ళు మా ఇంట్లో కలిసి ఉండేవాళ్ళ లెక్కనే ఉండేవాళ్ళు. ఆయన ఫస్ట్ టైం గెలిచాడు, సెకండ్ టైం గెలిచాడు, థర్డ్ టైం గెలిచాడు. ఆయనే అంటే పబ్లిక్ను ఎప్పుడు కానీ మేము రిసీవ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. కమాలుద్దీన్ గారు పబ్లిక్లో ఉండేవాడు కాదు. వచ్చిన వాళ్ళకు మేము సమాధానం చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒకరోజు ఏదో డిస్కషన్ వచ్చింది, ఈ విధంగా మీరు చేస్తే ఎట్లా అని అంటే ఇది ఇంతేనా రాజకీయం మీకు తెలియదురా అని చెప్పేసి ఆయన ఒక రోజు ఇట్లా అని మమ్మల్ని చెప్తా వచ్చాడు. లేదు తప్పు అని చెప్పేసి ఈ విధంగా అని చెప్పేసి ఆడ ఘర్షణ అయింది. అయితే దాంట్లో ఓకే అనుకుంటా ఆయన ఇక అక్కడికి రావడం మానేశాడు. తర్వాత మళ్ళీ కలుసుకున్నప్పుడు ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు మీరు చెప్పామన్నట్టు, మీ కొరకు మేము కష్టపడి మా ఫాదర్ కానీ మా ఫ్యామిలీ కానీ నేను ఇక్కడ ఎంపీ గెలిపించి మంత్రి చేసి అంటే మేము చేసినప్పుడు మా పని దాంట్లో ఉండే మా ఇన్వాల్వ్మెంట్ కాబట్టి ఇప్పుడు కూడా మా ఇన్వాల్వ్మెంట్ ఏంది అని చూపిస్తాం, మిమ్మల్ని ఓడగొడతాం అని చెప్పేసి అన్న ఉద్దేశంతో అప్పుడు ఒక ఎన్టీ రామారావు గారి పార్టీ ఉంది, వాడిని కలిసాం. అప్పుడు టీడీపీలో చేరామన్నట్టు 94. 94లో చేరినప్పుడు మాకు ప్రణయ్ భాస్కర్ గారు అని చెప్పేసి మాకు స్థానిక ఎమ్మెల్యే, ఆయన ద్వారా మేము ఆ పార్టీలో చేరి తర్వాత 96 ఎలక్షన్లో నేను ఫస్ట్ ఎంపీగా పోటీ చేశాను. కమాలుద్దీన్ మీదనే పోటీ చేశాను. మా మామయ్య అంటాం ఆయన. పోటీ చేసి నేను ఓడిపోయాను ఫస్ట్ టైం. నేను చెప్తే విన్నావురా అని చెప్పేసి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి చెప్పాడు నా మీద పోటీ చేసి. నేను చాలా చిన్నోని నీకంటే ఏజ్లో కానీ దీంట్లో కానీ, తప్పకుండా నిన్ను ఓడగొడతాం, అదొకటే నా కక్ష. అది దాంతో ఎట్లన్నా చేసి నేను ఇక్కడ ప్రజలకు లాభమయ్యే విధంగా మేము ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి న్యాయం చేసి ఈ జిల్లాను ఏదో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను తప్పకుండా పనిచేస్తానని చెప్పేసి మళ్ళీ చెప్పి అనుకోకుండా పార్లమెంట్ డిజాల్వ్ అయింది. 98 ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ పార్లమెంట్. అప్పుడు ఏమైంది, మళ్ళీ పోటీ చేయడం టీడీపీ చేసినప్పుడు నేను నెగ్గాను. అప్పుడు ఏం చెప్పారు మరి మీ సమాధానం? ఇక ఆయన ఇక రాలేదు మా దగ్గరికి. నేనే ఒకసారి వెళ్ళాను, ఆయన హెల్త్ బాగాలేదు అన్నప్పుడు వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడు లేండి ఆయన. మాకదే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి పార్లమెంట్, మళ్ళీ అయినప్పుడు మళ్ళీ ఆయనతోనే పోటీ. రెండోసారి కూడా అతన్ని నేను ఓడించాను. అప్పుడు 1,00,000 మెజార్టీతో ఆయన ఓడించాను. తర్వాత 2004 వరకు కంటిన్యూగా ఉన్నాను నేను. అప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ అప్పుడే కదండి, 2 సార్లు ఎన్డీఏ గవర్నమెంట్ అండి. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండే. 98లో మాత్రం మేము స్వయం గెలిచిన తర్వాత ఎన్డీఏలో చేరాము. 99లో కలిసి పోటీ చేశాం. 2000లో కలిసి పోటీ చేశాం బీజేపీతో. ఆ విధంగా మాకు బీజేపీతో బాగా దగ్గర ఉండేది. ఆ తర్వాత కూడా మాకు ఏంటంటే మాకు రిలేషన్లో మాకు జంగారెడ్డి గారు కూడా మాకు మామయ్య అవుతాడు. ఆయనతో కూడా ఉండి మాకంటే బీజేపీతో కూడా మాకు కొంచెం ఇది ఉంటుంది. కాలేజీలో కూడా మేము ఉన్నప్పుడు ఏబీవీపీ ఆ విధంగా అప్పుడు ఉండేది అన్నట్టు. మాకు ఆర్ఎస్సీ అని రాడికల్ స్టూడెంట్స్ నేను వాళ్ళది మాది ఒకటి ఉండేది బ్యాచ్ లెక్క, అదొక లోకం. ఆ విధంగా ఏబీవీపీలో కూడా మేము పనిచేసినాం. అప్పుడు మేము ఆ సైడ్ లేకుంటే ఏబీవీపీలో ఉంటుంది. ఆ విధంగా బీజేపీతో ఎప్పుడు కూడా మాకు మంచిగా ఉండేది. తర్వాత మేము ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాజ్పేయి గారితో కూడా మమ్మల్ని చూసి ఆయన చాలా ఆనందపడేది. అంటే అప్పుడు నా ఏజ్ చాలా చిన్నది. అప్పుడు ఉన్న వాళ్ళలో నేనే చిన్నోని నాకు అనిపించేది. అక్కడ ఏది పార్లమెంట్లో తిరుగుతుంటే ఎంపీగా తిరుగుతుంటే కూడా ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయనతో ఏడ కలిసిన నమస్కారం అండి దానికి చేయగానే ఇమీడియట్గా ఆయన బుధం మీద చేయేస్తేసి కైసార్ బిడ్డ అది అని చెప్పుకుంటే మాట్లాడేవాడు ఆయన. అది ఆ విధంగా నాకు కొంచెం బీజేపీ అంటే కొంచెం చాలా గౌరవం ముందు నుంచి కూడా. తర్వాత ఏమైంది, మాది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. హనుమకొండ కానీ వరంగల్ కానీ 2 రిజర్వ్డ్ అయినాయి. అంటే మా బిజినెస్ అంతా కూడా అప్పుడు ఇక్కడ చెర్లపల్లిలో ఉండేది. మాకు ఒక రైల్వే కాంట్రాక్ట్ చేస్తూ కూడా మేము ఒక లాక్స్వెన్ సిస్టమ్స్ అని చెప్పేసి ఒక బిజినెస్ రైల్వే సంబంధించిన ఒకటి అది చేస్తూ ఉంటే సైనిక్పూర్లో కూడా ఒక ఇల్లు కట్టుకొని ఉన్నాం. అది ఇక్కడ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో వస్తుందండి. అండ్ ఇంకా ఈసీఎల్ క్రాస్ రోడ్స్ మాకు కాంప్లెక్స్ కూడా ఉన్నాయి ఆడ. ఆ విధంగా ఇక్కడే ఉంటున్నాం అన్నట్టు ఫ్యామిలీస్తో అందరం కూడా. మేము ఉమ్మడి ఫ్యామిలీ అందరం కూడా.
కలిసి ఉంటామన్నట్టు. ఆ విధంగా నడుస్తూ వచ్చింది. తర్వాత ఈ ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారును తర్వాత పద్మారావు గారు అని చెప్పేసి ఇంకా కొంచెం మంది నాయకులు అప్పుడు ఈ సారంగపాణి గారు కూడా ఉండే వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఊరికే కాదు, ఉద్యమంలో మనం అందరం పనిచేస్తే మీలాంటి వాళ్ళు ఉంటే నువ్వు 2 సార్లు ఎంపీ, నువ్వు ఈ విధంగా ఊరికే ఉండకూడదు, మనం ఏదో చేసి తెలంగాణ సాధిద్దామని చెప్పేసి వాళ్ళు బాగా నన్ను ప్రోత్సహించడం, నేను ఆయనకి సహకరించాను. ఎందుకంటే మా పక్క కాన్స్టిట్యున్సీ కేసీఆర్ గారు ఉండేది సిద్దిపేట అని, మాతో చర్యల వరకు నా పార్లమెంట్ ఉండేది. ఆ విధంగా ఆయన పరిచయంతో మేము పార్టీలో రావడం జరిగింది. వచ్చినాక అతను పార్టీలో చేరడానికి వరంగల్లో పెద్ద సభ పెట్టమన్నాడు. సభ పెడితే అనుకోకుండా మేము మామూలుగా ఎంతో ఉంటుందంటే 5 లక్షల మంది జనం వచ్చారు. అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు వీళ్ళందరూ కూడా ఉండే. వారు ఉన్నప్పుడు కూడా ఈయన కేసీఆర్ అక్కడ అంటే మేము దాన్ని డబ్బులు ఖర్చు పెట్టింది కాదు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కాబట్టి ఆ విధంగా అన్ని దగ్గరికి వెళ్ళి చాలా మంది అనుకోని రీతిలో వచ్చేసి ఆయన చాలా ఆనందపడ్డాడు. ఇది కేసీఆర్ అప్పుడు చూశారు, ఎవరికి నా పేరేనేది కదా, ఆ రోజు సభ పెట్టింది, ఏర్పాటు చేసినంత ఏర్పాట్లు మేము చేసాం, చేసి అక్కడ అనౌన్స్ చేశాడు అన్నట్టు. అప్పుడు మాకు అక్కడ రిజోర్ట్ కాన్ఫరెన్స్ అన్నప్పుడు ఆయనే, మీరు ఎట్లాగా ఆడ ఉంటున్నావు నువ్వు ఆడ, అంటే మీ సామాజిక వర్గం కానీ వాళ్ళు కూడా ఆడ ఎక్కువ ఉంటారు, నువ్వు ఆడ ఇది ఎందుకు నువ్వు ప్రయత్నం చేయవు, నువ్వు అక్కడ ఉండి అక్కడనే ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి మల్కాజ్గిరి పార్లమెంట్ అప్పుడు ఈస్ట్ రంగారెడ్డి జిల్లాని డివైడ్ చేశాడు ఆయనే, వెస్ట్ ఈస్ట్ అని. వెస్ట్ ఏమో చేవల్ల వస్తుంది, ఇదేమో మల్కాజ్గిరి. అప్పుడు నా పేరు అక్కడనే అనౌన్స్ చేశాడు ఆయన, నువ్వు ఈయన ఎంపీగా రేపు పార్లమెంట్ వచ్చినప్పుడు నువ్వు పోటీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను వచ్చి ఇక్కడ పనిచేయడం, పార్టీలో అప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీగా నాకు ఇచ్చారు. అప్పుడు కేసీఆర్ ఎంబడి ఉండేది, అంత ఉద్యమంలో చాలా 4 years పనిచేసాం. చేసినప్పుడు కూడా ప్రతి కాడికి మేము పాదయాత్రలు పెట్టుకున్నాం. ఏది పార్లమెంట్ మొత్తం కూడా పాదయాత్రలు పెట్టుకొని మేము పోతుంటే 10 మంది 5 మందే కనబడేవాళ్ళం, జెండా పట్టుకొని తిరుగుతుంటే మమ్మల్ని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, నీతో ఏమవుతుంది మీకేమవుతుంది అని చెప్పేసి అనేవాళ్ళు. ఆ విధంగా ఏదున్నా ధైర్యంగా ముందుకెళ్ళాం.